మొంతా తుఫాన్ ఏపీని ముంచేసింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ని అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి వర్షం కురిసింది. ఒంగోలు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల చెరువులు నిండడంతో ఆ నీరంతా ఒంగోలు వైపు ప్రవహించింది. పోతురాజు కాల్వ, నల్ల కాలువలు, పూడిక, ముళ్ల చెట్లతో నిండిపోవడంతో వర్షపు నీరంతా బిలాల్ నగర్, పాపా కాలనీ, కరుణా కాలనీ, హౌసింగ్ బోర్డు, భాగ్యనగర్ మీదుగా వెళ్లి ఆ ప్రాంతాలు నీట మునిగాయి. 600 ఇళ్లలోకి 4.5 అడుగుల వరకు నీరు చేరింది. తీర ప్రాంత మండలాల్లో గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కూడా దెబ్బతిన్నాయి. ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లోని సబ్స్టేషన్స్ లో వర్షపు నీరు చేరుకుంది. వరద నీరు రోడ్లపైకి రావడంతో పల్నాడు జిల్లాలోని 20 మండలాల్లో 100 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, మొంతా తుఫాను ఏపీని నిండా ముంచేసింది. ముఖ్యంగా నెల్లూరు అతలాకుతలమైందని చెప్పాలి. అప్డేట్స్ ఏంటి దేవకుమార్? ఝాన్సీ, ఈ మొంతా తుఫాను నెల్లూరు జిల్లా పైన తీవ్ర ప్రభావం చూపించి ఒక భారీ నష్టాన్ని కూడా మిగిల్చినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ 12.7 సెంటీమీటర్ల వర్షపాతం యావరేజ్గా నమోదైతే ఒక కావల్లోనే 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్నటి వరకు. అయితే నిన్నటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా వర్షం పడలేని పరిస్థితి, ఎక్కడా కూడా అక్కడక్కడ కొన్ని చిరుజల్లులు మాత్రమే పడాయి. అయితే ఇప్పటికే నష్టాన్ని అయితే భారీగా మిగిల్చింది. సుమారుగా వేల హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. అదేవిధంగా 100 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అదేవిధంగా విద్యుత్ శాఖ కూడా భారీ నష్టాన్ని మిగిల్చిన పరిస్థితే కనిపిస్తోంది. ఒకసారి పంటల విషయానికి వస్తే మనం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1300 హెక్టార్లలో పంటలన్నీ కూడా వ్యవసాయ పంటలు నష్టపోయాయి. అదేవిధంగా 50 హెక్టార్లకు పైగా ఉద్యాన పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వరి పంట, అలాగే వరి పంట ఎక్కువగా నష్టపోయింది. 1200 హెక్టార్లకు పైగా వరి పంట నష్టపోయింది. అదేవిధంగా ఒక 100 హెక్టార్లు ఉద్యాన పంటలు, అలాగే వరి, పత్తి, ఉద్యాన పంటలతో పాటు పత్తి, తమలపాకు, బొప్పాయి, మిర్చి, వేరుశెనగ, సజ్జ, ఇలా జొన్న, ఇలా పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో అరటి తోటలు ఉంటాయి. అదేవిధంగా తమలపాకు తోటలు ఉన్నాయి. అవన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. అయితే మరో ఒక 3-4 నెలలు అయితే ఇవన్నీ కోతకు వచ్చేసే పరిస్థితి ఉండేటివి. అయితే ఈ భారీ వర్షం కురవడంతో ఆ పంటల్లోకి, పొలాల్లోకి నీరు భారీగా నిలవడంతో అవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇదే పరిస్థితి ఒక 3 రోజులుగానే ఉంటే పూర్తిగా అరటి తోటలు కింది భాగం, తమలపాకు తోటలు కింది భాగం మాత్రం పూర్తిగా కుళ్ళిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి వస్తుంది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే చూస్తే ఉద్యాన పంటలు కూడా పూర్తిగా నష్టపోయారు రైతులు. ఈ అనేక చోట్ల కూడా ఆ పొలాల్లోకి వర్షపు నీరు నిలిచిపోవడంతో అవన్నీ కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది. మరి కొన్ని చోట్ల పొలాలు వరి ఎక్కడ వేస్తున్నారో అక్కడ నీటిలో మొలకెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా కోవూరులో 100 ఎకరాలు తమలపాకు, పొగాకు అన్ని కూడా నీట మునిగిపోయాయి. అదే వరికుంటపాడులో వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతినింది. ఇక ఇనమడుగులో చూస్తే అరటి తోటలో భారీగా వర్షపు నీరు రావడంతో అక్కడ రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అనంతసాగరంలో పాత దేవరాయపల్లిలో పూర్తిగా వరి పంట అంతా కూడా అక్కడే నీట మునిగిపోయి అక్కడే మొలకలు వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా వరి పంట, అదేవిధంగా ఉద్యాన పంటలకు కూడా పూర్తిగా నష్టం వాటిన పరిస్థితి కనిపిస్తోంది. దీని నష్టం అనేది ఇప్పటికే ప్రాథమిక అంచనాకు ఇంకా అధికారులు రాలేదు. వచ్చిన తర్వాత అంటే ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో చూస్తే వాగులు, వంకలు ఇప్పటికీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.